अस्सलामु अलैकुम वरहमतुल्लाहि वबरकातुहू। नाजरीन, मैं आपका मेज़बान हाफिज़ मोहम्मद फसीहुद्दीन मेदक और आप देख रहे हैं मेदक फास्ट न्यूज़। आइए डालते हैं आज की अहम खबर पर एक नज़र। मुल्क के वज़ीर आज़म मिस्टर नरेंद्र मोदी ने मरकज़ी हुकूमत के फ़ंड से सिद्दीपेट से मनोहराबाद तक रेलवे लाइन के कामों का इफ्तिताह किया तो मिस्टर टी हरीश राव और रुकने पार्लिमान मेदक मिस्टर के प्रभाकर रेड्डी ने मिस्टर मोदी का शुक्रिया अदा करने के बजाय मिस्टर मोदी की तस्वीर और टीवी के साथ तोड़फोड़ की, जिसके नतीजे में बीजेपी कायदीन जख्मी हो गए। आज इसी बात को लेकर बीजेपी कायदीन ने मेदक टाउन के रामदास चौरास्ते पर मिनिस्टर टी हरीश राव का पुतला नजर आतिश किया। इस मौके पर बीजेपी जिला सदर मिस्टर गड्डम श्रीनिवास ने मीडिया के नुमाइंदों से बात करते हुए इस वाक़ये पर अपने गहरे दुख और सदमे का इजहार करते हुए इस वाक़ये की सख्त अल्फाज में मजम्मत की। इस मौके पर उन्होंने मीडिया के नुमाइंदों से बात करते हुए कई एक बातों का इजहार ख्याल किया। इस मौके पर उनके हमराह रियासती एग्जीक्यूटिव कमेटी के मेंबरान तालापल्ली राजशेखर, जिले के नुमाइंदे मिस्टर श्रीनिवास, रामायणपेट मंडल इंचार्ज मिस्टर श्रीनिवास गौड़ के अलावा चंद्रशेखर और जिले के अहम कायदीन शरीक रहे। आइए इस सिलसिले में एक तफसीली रिपोर्ट आप हजरात के पेश करेंगे। भारतीय जनता पार्टी जिंदाबाद, भारतीय जनता पार्टी जिंदाबाद, हरीश राव जिंदाबाद, हरीश राव నిన్నటి రోజు సిద్దిపేట నుండి సికింద్రాబాద్ వరకు రైల్వే లైను ప్రారంభోత్సవ సందర్భంలో నరేంద్ర మోడీ గారు నిజామాబాద్ నుంచి వర్చువల్గా ప్రారంభిస్తున్నటువంటి ఆ రైలును సికింద్రాబాద్ వెళ్లాల్సినటువంటి రైలు సిద్దిపేట రైల్వే స్టేషన్లో అక్కడ ఏర్పాటు చేసినటువంటి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి యొక్క ఫ్లెక్సీను తొలగించడము, అదేవిధంగా అక్కడ ఉన్నటువంటి డయాస్ను కూల్చివేయడము, కాలుతో తన్నడము, ఈ హరీష్ రావు యొక్క నిరంకుశత్వానికి మరి మేము ఒకటే హెచ్చరిస్తూ ఉన్నాము. ఖబర్దార్ హరీష్ రావు, మరి నువ్వు ఉద్యమంలో పాల్గొన్నప్పటికీ కూడా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి యొక్క విలువలు తెలుసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. రాష్ట్ర ప్రభుత్వం నుంచి నువ్వు అడగకున్నా కానీ కేంద్ర ప్రభుత్వం నుంచి నరేంద్ర మోడీ గారు రాష్ట్రానికి అనేక లక్షల కోట్ల నిధులు ఇస్తున్నటువంటి తరుణంలో ఈ సిద్దిపేట నుంచి సికింద్రాబాద్కు ఏదైతే రైలు పోతుందో ఆ రైలు యొక్క నిధులు నీ మామ జాగిరా అని చెప్పి మేము అడుగుతా ఉన్నాం. కేంద్ర ప్రభుత్వము నరేంద్ర మోడీ గారు ఇస్తూ ఉన్నారు. ప్రధానమంత్రి గారి యొక్క ఫోటో ఉంటుంది, ఫ్లెక్సీ ఉంటుంది. మరి ఆ ఫోటోను, ఫ్లెక్సీని నరేంద్ర మోడీ గారిని అవమానపరిచినటువంటి మూర్ఖుడు ఈ హరీష్ రావు. ఈ హరీష్ రావుకు ఈ ఉమ్మడి జిల్లా తరఫు నుంచి మేము త్వరలో బుద్ధి చెప్పబోతా ఉన్నాం. హరీష్ రావు పర్యటన ఎక్కడ ఉన్నా కానీ అడ్డుకుంటాం. బేషరతుగా భారతీయ జనతా పార్టీ నాయకులకు, కార్యకర్తలకు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారికి క్షమాపణ చెప్పేటంత వరకు కూడా నిన్ను వదలమని చెప్పేసి తెలియజేస్తా ఉన్నాము. భారత్ మాతాకి నరేంద్ర మోడీ గారి నాయకత్వం, నరేంద్ర మోడీ గారి